ఒకరోజు గర్భవతి అయిన భార్య తన భర్తను మనకు అబ్బాయి పుట్టాలా లేక అమ్మాయి పుట్టాలా అని అడిగింది. దానికి భర్త, మనకు అబ్బాయి పుడితే నేను అతనికి చదువు నేర్పుతాను, అతనితో ఆటలు ఆడుతూ జీవితంలో ఎలా నడవాలో, ఎవరికి సహాయం చేయాలో నేర్పుతాను, అతను ఒక మంచి మనిషి కావటానికి అవసరమైన మార్గదర్శకత్వం ఇస్తాను అని చెప్పాడు. మరి అమ్మాయి పుడితే అని అడిగింది. భర్త నవ్వుతూ, మనకు అమ్మాయి పుడితే ఆమెకు నేర్పించాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఆమె నాకు అన్ని జీవన పాఠాలు నేర్పుతుంది. ఎలాంటి బట్టలు వేసుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఎలాంటి మంచి ఆహారాన్ని తినాలో, సమాజంలో గౌరవంగా ఎలా బ్రతకాలో అన్నీ నేర్పుతుంది. ఒక విధంగా చూస్తే అమ్మాయి నాకు రెండో తల్లిలా ఉంటుంది. నేను ఏదైనా వద్దు అని అంటే ఆమె నన్ను ప్రశ్నిస్తుంది, నేను బాధపడితే నా కోసం ఆమె నిలబడి న్యాయ పోరాటం చేస్తుంది అని చెప్పాడు. అప్పుడు భార్య, అమ్మాయిలంటే అంత ప్రత్యేకమా అని అడిగింది. అమ్మాయిలు సహజంగానే ఈ గుణాలతో పుడతారు. అమ్మాయి పుట్టడం ప్రతి ఒక్కరి జీవితానికి గౌరవం. అమ్మాయిలు దేవత లాంటి వారు. దేవుడు ఇష్టపడిన కుటుంబాల్లో మాత్రమే అమ్మాయిలు జన్మిస్తారు అని చెప్పాడు. నిజమేనా? మీరేమంటారు?